ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 నుంచి 46.5 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బతో ములుగు జిల్లాలో 2 మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 22 మంది ఎండ బారిన పడి చనిపోయిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లాలో 2 కార్మికులు ఎండ దెబ్బకు గురై చనిపోయిన పరిస్థితి ములుగు జిల్లాలో ఏర్పడుతుంది. మన మధ్యలో ఇప్పుడు మామిడి లక్ష్మి కూడా ఎండ బారిన పడి చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్దను ఈ హాస్పిటల్ వద్ద వాళ్ళ బంధువులు ఉన్నారు. బంధువులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, లక్ష్మి అనటం ఎలా చనిపోయింది, పరిస్థితి ఏంటి? ఎండ కారణంగానే చనిపోయింది. ఇటు బయటికి వచ్చింది, గుడికాడికి వచ్చింది. గుడికాడ కూర్చున్నది, వాటర్ తాగింది, అట్లనే శోషపోయి పడిపోయింది. పడిపోగానే ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళు ఏం చేసిండు, హాస్పిటల్కి తరలించిండు. హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేటలకు హాస్పిటల్ వేసి వాళ్ళు డాక్టర్లు ప్రయత్నం చేస్తుంటేనే మరణించింది. అంటే ఎండ బారిన పడి ఏంది సార్ ఏంటంటే ఏం ఉన్నదే, ఎండ బాగా కొట్టింది కదా, దానివల్లనే చనిపోయిందని డాక్టర్ అంతే సార్. ఓకే, మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా చనిపోయింది? ఎండ వడదెబ్బ కొట్టి చనిపోయింది. ఆమె నడుచుకుంటూనే స్పృహ తప్పితే అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి వేసుకొచ్చింది హాస్పిటల్కి. వచ్చేసరికి పానం పోయింది. డాక్టర్లు అంతా ప్రయత్నించిండ్రు, అయినా ఏం కాలేదు. ఎండలు ఎట్లున్నాయి ఇప్పుడు? అప్పటికి బాగా కొడతానే, మంచి వాళ్ళు కూడా సుడిపడతాను మంచిగా. ఆమె మంచిగా నడిచేటాను. ఆమె సడన్గా పానం పోయింది. ప్రభుత్వం సాయం చేయాలి, ఎవరు లేరు. ఆమెకు ఒక కూతురు ఉన్నది, గవర్నమెంట్ సాయం చేయాలి. వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకి అసలకే తినడానికి కూడా తిండి లేకుంటున్నారు. మా వదిన ఆమె ఎవరు లేరు, ఏం లేదు, ఇల్లు కూడా లేదు వాళ్ళకు. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేని పరిస్థితి, నిరుపేద అయినటువంటి ఈ వ్యక్తి ఎండ బారిన పడి చనిపోయిన పరిస్థితి అయితే మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మాచిరి వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండ బారిన పడి చనిపోయిన పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మామిడి బుచ్చమ్మ కూతురు అయితే మన మధ్యలో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఏమైంది మీ అమ్మకు? సార్, మా అమ్మ నిన్న పొద్దున్న దాకా మంచిగానే ఉన్నది, రోజు మంచిగానే మాట్లాడేది, ఫోన్ చేస్తే కూడా. నిన్న మధ్యాహ్నం బయటికి పోతాను, నేను రోడ్డుకు పోతాను, ఆయన కొనుకొచ్చుకుంటూ కూరగాయలు ఇట్లా అని బయటికి వెళ్ళిందట. కథ ఏమంటే సాయంత్రం వరకు ఫోన్ చేసి మీ అమ్మ వడదెబ్బ తాకి కింద పడిపోయింది, హాస్పిటల్ తీసుకుపోతున్నామని ఫోన్ చేసింది సార్. ఇక మళ్ళీ ఏమంటే ఒక అర్ధగంట తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంటేనే ప్రాణం పోయిందట. ప్రాణం పోగానే ఫోన్ చేసి ప్రాణం పోయిందని చెప్పిండ్రు. మంచిగా ఏదో పని చేసుకొని మంచిగానే ఉండే మనిషి, ఏం లేదు, సడన్గా పడిపోయింది ఎండ దెబ్బ తాకి. ఏంది మీ పరిస్థితి? ఏంది? మీ అమ్మ ఉన్నమ్మ, మీ అమ్మ కోల్పోయింది, ఇప్పుడు మీ జీవనాధారం లేదు. మా అమ్మ ఒక్కదే నాకు ఆధారం ఉండే. మా అమ్మ చనిపోయింది, ఇప్పుడు నాకు పెట్రోల్ ఇవ్వలే, నా పరిస్థితి అంతా ఉన్నది. నేను ఇంటికాడ కూలి పని చేసుకొని బతికేదాన్ని. నాకు 3 పిల్లలు, నేను ఎండ పనికి పోయి చేసుకునేదాన్ని. అట్లా ఉంది సార్ నా పరిస్థితి. ఓకే, మనం చూసుకున్నట్లయితే రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఎండకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ యొక్క ఉష్ణోగ్రతల నమోదు వల్ల నిప్పుల వర్షం కురిపిస్తుంది. ఎండ బారిన ఎవరు పడకుండా ఉండొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పటికి తెలియపరుస్తున్నప్పుడు కూడా ఎండ మాత్రం గత 10 సంవత్సరాల కిందట కొట్టినటువంటి ఎండ ఈ సంవత్సరం ఇట్లాంటి ఎండలు కురుస్తున్నాయని చెప్పని మన మధ్యలో కొంతమంది తెలియపరుస్తున్నారు.